ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పిశాచాల వంటవాడు. రచన లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రామాపురంలో ఉండే శివయ్య కలవారి ఇళ్లలో పెళ్లిళ్లకు ఇతరత్ర శుభకార్యాలకు వంటలు చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కూతురు సీత. తన 5వ ఏటనే తల్లిని పోగొట్టుకున్న ఆమెను ఎవరింటనైనా పని ఉన్న రోజున వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. తండ్రి వంట చేస్తూ ఉంటే సీత చూస్తూ కూర్చునేది. ఇద్దరూ ఆ పూటకు అక్కడే భోజనం చేసి రాత్రికి సరిపడా మూటగట్టుకుని ఇంటికి వచ్చేవారు. ఎక్కడ పని లేని రోజున శివయ్యే వండి ప్రేమగా కూతురుకు పెట్టేవాడు. ఇదే అలవాటు ఏళ్ల తరబడి సాగి వంట చేసే విషయంలో మహాబద్ధకంగా తయారైంది సీత. ఇలా ఉండగా శివయ్యకు రాముడనేవాడు తోడయ్యాడు. శివయ్యకు సీతలాగే అతడి చెల్లెలికి రాముడు ఒక్కగానొక్క కొడుకు. వాడది చాలా పేద కుటుంబం. అందువల్ల శివయ్య రాముడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చి వాణ్ణి తనతో పాటు తిప్పసాగాడు. కొన్నాళ్లు గడిచేసరికి రాముడు కూడా వంటలన్నీ నేర్చుకుని మేనమామను కూర్చోబెట్టి తను వంట పనులు చేయడం ప్రారంభించాడు. రాముడి కలుపుగోలుతనం చూసి ముచ్చటపడ్డ శివయ్య ఒకనాడు వాడితో, ఒరే రాముడు, మా సీత పుట్టగానే అది నీ పెళ్ళామని అనుకున్నాంరా. మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తేనా ఇక నాకు నిశ్చింత అన్నాడు. ముద్దబంతి పువ్వులా అందంగా కలివిడిగా ఉండే సీతను అప్పటికే మనసులో ఇష్టపడుతున్న రాముడు వినయంగా తల వంచుకుంటూ, నీ ఇష్టం మావయ్య అన్నాడు. ఆ తర్వాత 2 నెలలకు సీతకు రాముడితో పెళ్లి జరిగిపోయింది. అయితే ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే శివయ్య ఏదో జబ్బు చేసి చనిపోయాడు. దాంతో ఊళ్ళో వంట పనుల బాధ్యతతో పాటు తండ్రిని పోగొట్టుకున్న పెళ్ళాన్ని ఓదార్చడం, ఆమెకు వండి పెట్టడం కూడా రాముడి మీదే పడ్డాయి. భోజన ప్రియురాలైన సీత ఒక్కొక్క నాడు కంచం ముందు కూర్చుని, ఈ వంకాయ కూర సరిగ్గా వేగలేదు, కొబ్బరి పచ్చడి బాగానే ఉంది, కానీ చింతపండుకు బదులు నిమ్మకాయ రసం పిండితే వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది, అలా చేయాల్సింది అంటూ వంకలు పెట్టేది. తను వండి పెడుతూ ఉంటే హాయిగా కూర్చుని తింటూ అలా మాట్లాడుతున్న పెళ్ళాన్ని చూస్తే రాముడికి మండిపోయేది. ఇలా ఉండగా రాముడి పుట్టినరోజు వచ్చింది. ఆ ఒక్కరోజుకు తనకు ఇష్టమైన మామిడికాయ పులిహోర, చక్కెర పొంగలి చేయమని అడుగుదామనుకున్నాడు. అయితే సీత ఆ రోజు నిద్ర లేవడమే ఒళ్ళు నొప్పులంటూ లేచి చిన్న చిన్న పనులు చక్కబెట్టసాగింది. ఇక ఆ పరిస్థితిలో సీతను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఎటు రోజు వండుతున్నది నేనే కదా, ఈరోజు కూడా నాకు ఇష్టమైనవి నేనే చేసుకుంటాను అని సరిపెట్టుకున్న రాముడు తనే పులిహోర, చక్కెర పొంగలి చేశాడు. వాటిని తినడానికి కూర్చున్న సీత రెంటిని రుచి చూసి పెదవి విరుస్తూ, అబ్బే, రెండూ కుదరలేదు. పులిహోరలో పులుపు ఎక్కువైంది, చక్కెర పొంగలిలో పెసరపప్పు బద్దలు 4 ఎక్కువయ్యాయి. చక్కెర పొంగలికి ప్రాణం బియ్యం, పప్పు కలిపే తీరే, ఇది పంచదార కలిపిన అన్నంలా ఉంది అన్నది. చేసుకున్నవేవో తృప్తిగా తినడానికి కూర్చున్న రాముడికి పెళ్ళాం మాటలు పంటి కింద పటిక ముక్కల్లా తగిలాయి. ఏనాడు ఎరగనంత కోపం వచ్చింది వాడికి. రాముడు వెంటనే కంచం ముందు నుంచి చర్రున లేచి గట్టిగా, ఒసే పిశాచమా, ఇన్నాళ్ళు పోనీలే అని సహించాను, ఇక నా వల్ల కాదు. నీకు వండి వార్చే కంటే అడవుల్లో పిశాచాలకు వండి పెట్టడం 1000 రెట్లు సుఖం. ఇదిగో ఇప్పుడే పోతున్నా. ఈ క్షణం నుంచి నలభీమ పాకం చేసుకునే మింగుతావో పస్తులే పడుక్కుంటావో నీ కర్మ అంటూ అరిచి రప్పపాటులో చెయ్యి కడుక్కుని చిలక్కుయ్యకు తగిలించి ఉన్న చొక్కా విసురుగా లాక్కుని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఏనాడు ఎరగని భర్త కోపానికి బిత్తరపోయిన సీత తేరుకుని లేచి వెళ్ళి చూసేసరికి రాముడు వీధి మలుపు తిరిగి అదృశ్యమయ్యాడు. చేసేదేమీ లేక వెనక్కు వచ్చిన సీత తను చెయ్యి కడుక్కుని ఏడుస్తూ పడుకున్నది. వెర్రి కోపంతో ఇల్లు వదిలిన రాముడు కొద్దిసేపట్లోనే అడవి చేరుకున్నాడు. వాడు కొంత దూరం అడవిలో నడిచేసరికి వెనుక నుంచి కిచకిచమన్న శబ్దం వినిపించింది. ఈ కోతుల గొడవ ఏమిటి అనుకుంటూ వాడు వెనుదిరిగేసరికి 2 పొట్టి పిశాచాలు వాడి ముందు ప్రత్యక్షమై కిచకిచమని నవ్వుతూ, ఏరి కోరి మా కోసం వచ్చిన వంటాయన గారికి శాకాహార పిశాచాల స్వాగతం సుస్వాగతం అన్నవి. స్వతహాగా ధైర్యస్తుడైన రాముడు పిశాచాలను చూసి భయపడక, మీకోసం రావడం ఏమిటి, అసలు నేను వంటలు చేస్తానని మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పిశాచాలు కిచకిచామని నవ్వి, అదే మా గొప్పతనం. ఈనాటి అర్ధరాత్రిన మా యజమాని కూతురు పెళ్లి బ్రహ్మాండంగా జరగబోతున్నది. ఆ పెళ్లి వంటలు ఈసారి మార్పు కోసం వంట పిశాచాల చేత కాక వంట మనిషి చేత చేయించాలని మా యజమాని కోరిక. ఇప్పుడు నువ్వు మా వెనక వస్తే
మా యజమాని దగ్గరకు తీసుకుపోతాం అన్నాయి. ఆ తరువాత పిశాచాలు వాణ్ణి చీకటి పడుతున్న సమయానికి ఒక మిట్ట మీద ఉన్న చెట్ల గుంపుకేసి తీసుకుపోయి తమ యజమాని ముందు నిలబెట్టాయి. పిశాచాలు చెప్పగా రాముడెవరో తెలుసుకున్న వాటి యజమాని, ఇదిగో వంట మనిషి, ఈ పెళ్లికి వంట బాధ్యత అంతా నీదే. వంటకాలు మగ పెళ్లి వారికి నచ్చేటట్లు చేశావో నీకు బోలెడు బహుమతులిస్తాం అన్నది. ఆ మాటలకు రాముడు దర్పంగా, బహుమానాల మాటకేం గాని వంటకు కావాల్సిన సరుకులు, పాత్ర సామాన్ల మాట ఏమిటి అని ప్రశ్నించాడు. వాడి దర్పానికి, ఆ ప్రశ్నకు కాస్త చిరాకు పడ్డ యజమాని పిశాచం పెళ్ళాం, వాటికేం లోటు లేదు కానీ పెళ్లి విందుకు గారెలు బూరెలు చెయ్యాలి. మా పిశాచాల వంటలు నీకు తెలియవు కదా, చెబుతాను విను. మేం కందిపప్పు మినప్పప్పు కలిపి బూరెలు, కందిపప్పులో కొద్దిపాటి మెంతులు కలిపి గారెలు వండుకుంటాం. ఆ ప్రకారం ఆ వంటకాలను నోరూరేలా చేశావో సరే సరి, లేని పక్షంలో నిన్ను ముక్కలుగా తరిగి మసాలా పెట్టి వండుకోవడానికి గాను మా పొరుగున ఉండే మాంసాహార పిశాచాలకు బహుమతిగా ఇస్తాను, జాగ్రత్త అన్నది. ఆ మాటలతో రాముడికి తల గిర్రున తిరిగిపోయి తొలిసారిగా వాడికి పిశాచాలంటే భయం పట్టుకున్నది. వాడు చేసేది లేక యజమాని పిశాచం చెప్పిన ప్రకారం నానబెట్టిన మినప్పప్పు పచ్చి కందిపప్పు కలిపి రోలు అరిగిపోయేలా రుబ్బి బూరెలు, నానబెట్టిన కందిపప్పులో సోలేడు మెంతులు కలిపి రుబ్బి గారెలు చేసి వాటి వాసనకే కడుపు తిప్పుతుండగా పిశాచాలకు దూరంగా పోయి ఒక చెట్టు చాటున కూర్చున్నాడు. వాడికి చిన్న కునుకు పట్టసాగింది. అయితే ఇంతలో పిశాచాల పెళ్లి సందడి ప్రారంభమైంది. మొదటి జాము గడిచి గడవడంతోనే ఎక్కడి నుంచో మరిన్ని పిశాచాలు వచ్చాయి. వాటి గోలతో రాముడికి నిద్రమాట అలా ఉండగా శోష వచ్చినంత పనయింది. పెళ్లి కొడుకు పిశాచం రాముడు చేసిన వంటకాలు తింటూ, గారెలు బూరెలు చాలా బాగున్నాయి, ఎవరు చేశారు అంటూ ప్రశ్నించింది. యజమాని పిశాచం హుందాగా, పెళ్లి వంట చేయడం కోసమని ఒక మనిషిని పిలిపించి వాడి చేత చేయించా అన్నది. పెళ్లి కొడుకు పిశాచం ఆశ్చర్యపోతూ మరి 2 బూరెలు తీసుకుని, ఆ వంట మనిషిని మీ కూతురుతో పాటు అరణంగా పంపండి, ఇదే నా కోరిక అన్నది. యజమాని పిశాచం ఆనందంగా, అదేమంత పెద్ద కోరిక, తప్పకుండా పంపిస్తాను అని రాముణ్ణి తీసుకురావాల్సిందిగా పొట్టి పిశాచాలను ఆజ్ఞాపించింది. అదంతా వింటున్న రాముడు నిలువెల్లా వణికిపోతూ, ఇప్పుడేం దారి భగవంతుడా అనుకోగానే వాడికి తను తరచుగా వెళ్లే ఆంజనేయ స్వామి గుడి, అందులో పూజారి చదివే ఆంజనేయ దండకము గుర్తుకొచ్చాయి. అయితే వాడికి ఆ దండకంలో శ్రీయాంజనేయం అన్న మొదటి మొక్క ఒక్కటే తప్ప ఇంకేమీ రాదు. వాడు తన కేసి గెంతుకుంటూ వస్తున్న పొట్టి పిశాచాల కేసి కోపంగా చూసి గట్టిగా కళ్ళు మూసుకుని చేతులు జోడిస్తూ శ్రీయాంజనేయం అంటూ పొలికేక పెట్టి అదే పనిగా శ్రీయాంజనేయం అంటూ వల్లించసాగాడు. అలా 5 నిమిషాల పాటు క్షణం కూడా ఆగకుండా వల్లించిన రాముడు చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉండడంతో కళ్ళు తెరిచి చూశాడు. దరిదాపుల ఎక్కడా పిశాచాల ఛాయలు కూడా లేవు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. రాముడు పరమానంద భరితుడై శ్రీయాంజనేయం అంటూ గట్టిగా ఒక కేక పెట్టి ఇంటిదారి పట్టాడు. బారెడు పొద్దెక్కేసరికి అడవి దాటి అవతలకు చేరిన రాముడు తల వంచుకుని నడిచి వస్తున్న సీతను చూసి ఆశ్చర్యంగా, ఎక్కడికి ప్రయాణం అంటూ కేక పెట్టాడు. భర్త గొంతు వింటూనే తలెత్తి చూసిన సీత ఆశ్చర్యానందాలతో కన్నీళ్లు కారుస్తూ రాముడి దగ్గరకు వచ్చింది. వాడు భార్యను ఓదారుస్తూ, నేను వచ్చేశాను కదా, ఇక కళ్ళనీళ్లు పెట్టకు, సరే అడవికేసి వెడుతున్నావెందుకు అని అడిగాడు. నీకోసమే, నాకు వండి పెట్టే కంటే అడవిలో పిశాచాలకు వండడం నయమన్నావు కదా, అందుకే అక్కడున్నావేమో చూద్దామని బయలుదేరాను అన్నది కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. ఆ మాట విని రాముడు గట్టిగా నిట్టూర్చి, ఆ ముచ్చటా తీరిందిలే, ఆ మతిమాలిన పిశాచాలకు వంట చేయడం కన్నా నీకు వండి పెట్టడమే 1,000,000 రెట్లు హాయి అన్నాడు. సీత వెంటనే భర్త చేయి పుచ్చుకుని, ఇక నుంచి పని లేని రోజున నేనే నీకు వండి పెడతాను, పనున్న రోజున నీతో పాటు వచ్చి సాయం చేస్తాను అన్నది. భార్య మాటలకు పరమానందం చెందిన రాముడు దారి పొడుగునా పిశాచాలతో తన అనుభవాన్ని వర్ణిస్తూ ఇల్లు చేరాడు. అంతా విన్న సీత బెదురుగా, ఇంకా నయం, దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది గాని లేకపోతేనా అంటూ మంగళసూత్రాన్ని కాడకద్దుకున్నది. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.
నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.